హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతున్న మేజర్ సమస్య ఏంటంటే, ఈ మిరప పంటలో కాయ సైజు రావడానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఏసుకోవాలి? అలాగే ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో, దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో అయితే తెలియజేయడం జరుగుతుంది. సో, ముందుగా ఫర్టిలైజర్స్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈ కాయ దశలో మంచిగా కాయ సైజు రావడానికి, బరువు రావడానికి మనకు పొటాష్ కంటెంట్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే వాడుకోవాలి. అందులో వచ్చి మనకు 10, 26, 26 అనేది దొరుకుతుంది మనకు గ్రోమర్ వాళ్ళది. సో 10% నత్రజని, 26% భాస్వరం, అలాగే 26% పొటాష్ అయితే ఉంటుంది. సో దీన్నైతే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. పొటాష్ అనేది దశలో వచ్చి పొటాష్ అనేది చాలా అవసరం మొక్కకైతే. సో 10, 26 అయితే తీసుకోండి. దీని కాంబినేషన్లో మీరు ఎరువులు వచ్చి సిఎన్ అయితే ఒక కట్ట తీసుకోండి, ఒక బస్తా అయితే తీసుకోండి. సో కాల్షియం నైట్రేట్ అనేది ఈ రెండు కలిపి మీరు దుక్కిలో మామూలుగా ఎరువులు పంటలో వేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. సో పైపాటిగా స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకు ఈ 13,045 అని దొరుకుతుంది మనకు ఎన్పీకే న్యూట్రియన్స్, ఇది వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్స్. సో 13% నత్రజని, 45% పొటాష్ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఒక ఎకరానికి 1 kg అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో కూడా మీరు పైపాటిగా స్ప్రేయింగ్ చేయడానికి కాల్షియం నైట్రేట్ అని కూడా దొరుకుతుంది. సో దాన్ని 1 kg, ఇది 1 kg. మీరు ఏమైనా మందు స్ప్రే చేసే కాంబినేషన్లో నల్లతామరకు కానీ దోమకు కానీ స్ప్రే చేసేటప్పుడు కలిపి వీటిని కూడా కలిపి స్ప్రే చేసుకోండి, మీకు మంచి ఫలితం అయితే రావడం జరుగుతుందండి. సో మేజర్గా మనం వాడే మందులు ఏ కాంబినేషన్లో అయినా కూడా మనం ఈ న్యూట్రియన్స్ అందిస్తే మంచిగా కాయ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే వాడుకోండి, మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది. వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.